నమస్తే. మీ పేరు? జాన్బీ. ఏం చేస్తుంటారు? మున్సిపాలిటీలో మున్సిపాలిటీ. ఇది మున్సిపాలిటీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తుందా? ఏం రావట్లే, ఏముంది, ఏమి రాదు. ఏం రావట్లేదు. ఏమైనా ఇస్తానని ఏమైనా అన్నారా మరి? ఏమి ఇస్తానన్నారు, ఏమీ లేదు. ఒకవేళ ఈ పనిలో డ్యూటీ చేసుకుంటే చనిపోతే అప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తాం, అది ఇదని అన్నారు. ఇక అంతే. అప్పుడు గెలిచినప్పుడు ఫస్ట్ సారే మున్సిపాలిటీ వాళ్ళకి పర్మనెంట్లు అన్నారు. ఆ పర్మనెంట్లు ఏమి చేయలేదు. జీతాలు 17,000 వస్తున్నాయి, 3,000 కటింగ్ అవుతున్నాయి, 14,000 చేతికి వస్తున్నాయి మాకు. అంతే. డొమ్మాలు కొడితేనేమో రోజుకు 600 కట్టు. అది ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు ఏమన్నా మీకు ఇట్లా చేస్తా అని చెప్పేసి ఏమైనా హామీలు ఇచ్చారా మరి? హామీలు ఇచ్చారమ్మా. పర్మనెంట్లు చేస్తా, నేను గెలవంగలోనే ఫస్ట్ మున్సిపాలిటీ వాళ్ళకి పర్మనెంట్లు చేస్తా, ఫస్ట్ సంతకం చేసేది వాళ్ళకే అని చెప్పిండు. పర్మనెంట్లు ఏమీ లేదు. జీతాలు 3 సార్లు 1,500 అట్లా పెంచిండు. అప్పుడు కరోనా అప్పుడు మనిషికి ఒక 7,000 ఇచ్చిండు కరోనా టైంలో. ఇక అది ఇక సంవత్సరానికి కేసీఆర్ కిట్లని బ్యాగులు ఇస్తున్నారు. దాంట్లో 30 సబ్బులు వస్తాయి, 34 సబ్బులు వస్తాయి. మళ్ళా బ్లౌజులు, వానకోట్లు, కొబ్బరి నూనె డబ్బాలు, శానిటైజర్లు, షూ వస్తాయి. ఇక వాటి క్వాలిటీల గురించి మేము పట్టించుకోం కదా. అది వేసుకోవడానికి అయితే కంఫర్ట్గానే ఉంటుంది. అది ఈసారి కేసీఆర్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా మరి? ఏమో ఇక అయ్యని మాకైతే తెలీదు. ఎవరికి వేస్తారు మళ్ళీ ఓటు? మేము ఆయనకే వేసినాం, మొన్నటిదాకా ఆయనకే వేసినాం ఓట్లు. ఈసారి అదే గెలుస్తాడా మరి? ఏమో గెలుస్తామని అంటున్నారు మరి అందరూ. అది మీకు ఎలాంటి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటివి ఏమేమి వచ్చి మాకు వచ్చినాయి ఇవి చెప్తున్నాం. ఇక జీతాలు మొన్న 1,000 రూపాయలు పెంచిండు. 15,000 వస్తున్నాయి, 16,000? 15,000 మొత్తం 17 వస్తాయి. 3,000 ఈఎస్సీకి పిఎఫ్కి కట్ అయిపోతున్నాయి. మళ్ళా మొన్న 1,000 రూపాయలు పెంచిండు. డొమ్మాలు లేకుండా ఉంటే ఒక 100 తక్కువ 15,000 వస్తున్నాయి. డొమ్మాలు కొట్టినామంటే 600 కట్ చేస్తున్నారు. ఒక్కొక్క డొమ్మకి 600 కట్టు. పింఛన్ ఏమైనా వస్తుందా? పింఛన్లు ఏమి రావట్లే. పింఛన్ ఏం రావట్లేదు. అప్లై చేశారా మరి? అప్లై చేసినామంటే మాకు మా ఆయన చనిపోయిండు, ఆ పింఛన్ వస్తుంది. 2,500. సరిపోతుందా మరి? ఇది ఎట్లా సరిపోద్దమ్మా? ఛార్జీలకే మాకు నెలకి 2,000 అవుతున్నాయి ఆటో కిరాయి. బంజారాయిల్స్, 12 నెంబర్ రోడ్డు బంజారాయిల్స్లో, ఎంబీటీ నగర్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఆయన కూడా ఒక అబ్బాయి బీఈడీ చేసిండు, ఈ మున్సిపాలిటీలోనే చేస్తుండే. ఏం జాబ్ రాక జాబులు ఇస్తాం అంటే ఏం జాబులు లేవు, ఏం లేవు. ప్రైవేట్లో కూడా ట్రై చేయొచ్చు కదా. ప్రైవేట్లో కూడా చేసిండు. ప్రైవేట్లో చేస్తే ఇక అయ్యే జీతం ఇస్తున్నారు. ప్రైవేట్లో కూడా 14,000. ఇక వాళ్ళ డాడీ చనిపోయిండు, వాళ్ళ డాడీ చనిపోయాక ఈ డ్యూటీకి ఎక్కించిన. ఇక అది ఇంకా ఒక అబ్బాయికి మాటలు రావు, అమ్మాయికి పెళ్ళి అయింది, ఊరి దగ్గర ఉంటుంది ఆమె. తనకి వస్తాయా మళ్ళీ? ఆయనకు పింఛన్ వస్తుంది, 3,000 వస్తున్నాయి. అది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటే మాకు మంచి పర్మనెంట్లు చేయాలి కేసీఆర్ గారు, లేకపోతే పర్మనెంట్లు చేయకుండా జీతాలను పెంచాలని మేము కోరుకుంటున్నాం. అది అంతకంటే ఇంకేం ఆశించట్లేదు మేము. మాకు ఇండ్లు కూడా లేవు, ఇండ్లు ఇస్తాం అన్నప్పుడు ఇండ్లు లేవు మాకు. కిరాయిలు నెలకి 8,000 9,000 కిరాయిలు కడుతున్నాం. మాకు వచ్చే జీతాలలో 9,000 కిరాయికి పోతే ఇక మాకేం మిగులుతాయి చెప్పు. అది ఇప్పుడు 20 సంవత్సరాలు మేము మున్సిపాలిటీలో చేయబట్టి, 20 సంవత్సరాల మంచి కూడా ఏది లేవు, ఏమీ లేవు. వాటర్ మంచిగా వస్తున్నాయా మీకు? మేము కిరాయిలు ఇళ్ళల్లో కదా వాటర్, ఇక వాళ్ళకి బాగానే వస్తాయి కదా, మనం కిరాయిలో పట్టుకోవటమే కదా. అంటే ఒకప్పుడు తెలంగాణలో వాటర్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు అట్లుందిలే కానీ ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేవు, వాటర్ బాగానే వస్తున్నాయి. ఇంకేమేం పథకాలు వచ్చినాయి తెలంగాణ ప్రభుత్వం? మాకేం పథకాలు రాలేదు, వచ్చిన పథకాలు అయ్యే మేము చెప్పినాం కదా. అప్పుడు భూమి ఏం లేదమ్మా. అంకుల్ వాళ్ళకి లేదు, ఎవరికి లేదు, అంకుల్ వాళ్ళకి లేదు, మాకు లేదు, మా పిల్లలకి జాబులు లేవు. అది వాళ్ళు కనీసం అప్లై అన్న చేశారా మరి? అప్లై చేసి అన్నీ అప్లై చేసి ఇక వాళ్ళ డాడీ పనికి డ్యూటీకి ఎక్కిండు, బీఈడీ చేసిండు. చూసుకుంటారా మిమ్మల్ని మంచిగా? మంచిగా చూసుకుంటాం. థ్యాంక్ యూ ఆంటీ.